ఈ క్వశ్చన్ మనకి మన ఇన్స్టా ఫాలోవర్ పంపించాడు. భయ్య యావరేజ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తే దాన్ని మల్టిప్లై చేయకుండా ఎలా చేయాలని అడిగాడు. అయితే దానికి మనం ఎలా చెప్తామంటే చూడండి, క్వశ్చన్లో మనకి 15 మంది యావరేజ్ 32 ఇచ్చాడు. 15 మంది యావరేజ్ అనేది మనకి 32 ఇచ్చాడు. అయితే దీంట్లో 5గురు వెళ్ళిపోయారు, వాళ్ళది ఒక్కొక్కరు వెయిట్ అనేది 48 అన్నాడు. 5గురు వెళ్ళిపోయాడు, వాళ్ళది ఒక్కొక్కరు వెయిట్ 48 అన్నాడు. నార్మల్గా మనం 32 యావరేజ్ తీసుకుంటే ఇంకెంత ఎక్స్ట్రా ఉంది, మనకి 16 ఎక్స్ట్రా ఉంది కదా. సో 16 ఎక్స్ట్రా ఉంది, అది ఎలా ఉంది, 5 మందికి ఉంది. ఇప్పుడు ఎంత 80. మనం మిగిలిన 10 మందిని కూడా 32 యావరేజ్ అనుకుంటే ఇంకా మనకి 80 కావాలి. ఓకే, తర్వాత ఏం చెప్పాడంటే ఇద్దరు యాడ్ అయ్యారు, ఒక్కొక్కరు వెయిట్ 90 అని చెప్పాడు. 2 × 90 180. వీళ్ళ యావరేజ్కు కూడా మనం 32 అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు 180 నుంచి 64 తీస్తే ఎంత, 116. ఇంకా 116 అనేది మనకి ఎక్స్ట్రా ఉంది. మనకి ఇక్కడ 80 కావాలి, ఇక్కడ 116 ఎక్స్ట్రా ఉంది. 116 నుంచి 80 తీస్తే 36. ఓకే, ఈ 36 ఎక్స్ట్రా ఉంది. ఇది ఎంతమంది మనం పంచాలి, ఇక్కడ 10 మంది ఉన్నారు, ఇక్కడ ఇద్దరు, రెండు కలిపితే 12. 12 1s 12 3s. నార్మల్గా మనము 32 యావరేజ్ అనుకున్నాం కదా, ఇంకా ఒక్కొక్కరికి మనం ఎంత యాడ్ చేయాలి, 3 యాడ్ చేయాలి. 32కి 3 యాడ్ చేస్తే 35 కదా. సో యావరేజ్ అనేది మనకి 35 వస్తుంది. మల్టిప్లై చేయకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలాంటి షార్ట్ కట్స్ మన వీడియోలో చాలా ఉన్నాయి. నచ్చితే ఒకసారి పేజ్ ఓపెన్ చేయండి, శివ షార్ట్ కట్స్.